నమస్తే సార్, మీ పేరు? శ్రీధర్. ఓకే సార్. ప్రజెంట్ స్టేట్లో కాంగ్రెస్ వచ్చి 2 years అయిపోతుంది. ఎలా ఉంది సార్? వాళ్ళ పరిపాలన ఎలా ఉంది? డెవలప్మెంట్ ఎలా ఉంది? వాళ్ళు ఓన్లీ వెల్ఫేర్ దీని మీదే ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు కానీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద అస్సలు చేయట్లేదు. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కానీ యూత్కి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ దాంట్లో కానీ ఎట్లాంటి ఇది చేయట్లేదు. ఓన్లీ ఒక కమ్యూనిటీని టార్గెట్ చేసుకుని వాళ్ళకే ఇస్తున్నారు. అంటే కాంగ్రెస్ అంటే ఒకటే కమ్యూనిటీని డెవలప్ చేస్తుంది అనేది ఒక పబ్లిక్లో ఒక ఫిక్స్ అయిపోయారు. అది డెవలప్మెంట్ అనేది లేదు. కానీ సంక్షేమ పథకాల మీద ఫోకస్ చేసామంటున్నారు కదా. ఎస్, సంక్షేమ పథకాలు కూడా ఒకరికే వెళ్తున్నాయి, అందరికీ వెళ్ళట్లేదు. కొంతమందికి వెళ్తున్నాయి, అందరికీ వెళ్ళాలా. సంక్షేమ పథకాల మీద కాకుండా ఎడ్యుకేషన్, హెల్త్ మీద వాళ్ళు ఫోకస్ చేస్తే ఇంకా బాగుంటుంది అనేది నా ఒపీనియన్. కానీ రేవంత్ రెడ్డి గారు మళ్ళీ వచ్చే 10 సంవత్సరాల పాటు నేనే ముఖ్యమంత్రి, నేనే చైర్లో కూర్చుంటా అంటున్నారు. దిగేది లేదన్నారు. దాని మీద మీ కామెంట్ ఏంటి సార్? చేంజ్ ఈజ్ ద లా ఆఫ్ లైఫ్. we never accept. Next, we never accept him. Never. మీరు బీఆర్ఎస్ పరిపాలన చూసారు, కేసీఆర్ గారు 10 years. ఇప్పుడు రేవంత్ రెడ్డిని గారు చూస్తున్నారు కదా సార్. డిఫరెన్స్ ఏంటి సార్ ఇద్దరిలో? ఇద్దరు కూడా ఒక కమ్యూనిటీని వాళ్ళనే ఇది చేసి వాళ్ళనే పైకి చేయాలి అన్నట్టు చూస్తున్నారు తప్పించి అందరినీ డెవలప్ చేయాలి, అందరికీ సపోర్ట్ చేయాలి అనేది లేదు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ వాళ్ళు కానీ 42% బీసీలకు రిజర్వేషన్ ఇప్పిస్తాము అంటున్నారు. ఏదైతే ఒక ఇది ఉందో, ప్రొసీజర్ ఉందో అది ఫాలో అయితే బాగా. బియాండ్ దట్ నాట్ అడ్వైజబుల్. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి కదా సార్. మరి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ దూసుకుపోయే అవకాశం ఉంది? ఏ పార్టీకి ఫేవరేజ్? ప్రజలు ఏ పార్టీ వైపు ఉన్నారని మీరు అనుకుంటున్నారు? కొత్తదనం ఏమైనా కోరుకుంటున్నారు ప్రజలు? ఎస్, కోరుకున్నారు. బీజేపీ రావాలనుకున్నారు. ఎందుకని సార్? అంటే బీజేపీకి ఇప్పటి వరకు మన సౌత్లోనే చూసుకుంటే ఎక్కువ అవకాశాలు లేరు బీజేపీ పార్టీకి. ఎందుకు అనుకోవచ్చు మనం? రీజనల్ పార్టీకి ఎక్కువ ప్రజలు మొక్కు చూపిస్తారు. అవేర్నెస్ రాలేదండి పబ్లిక్లో అవేర్నెస్ రాలేదు, ఇంకా రావాలా. ఇప్పుడు వస్తుంది, అవేర్నెస్ వస్తుంది, అది ఇంకా ఎక్కువ రావాలా. అంటే బీజేపీ పార్టీ అయినా పొత్తు పెట్టుకోకుండా సింగిల్గా పోటీ చేస్తే గెలిచే అవకాశాలు అంతగా కనిపిస్తున్నాయా? గెలిచే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, చేయాలా. వాళ్ళకి 1 సీట్ వచ్చినా 2 సీట్లు వచ్చినా సింగిల్గానే చేయాలా. అంతేగాని పొత్తులు అనేది లేకుండా సింగిల్గా వెళ్ళాలి వాళ్ళు. అంతే. ఇప్పుడు పొత్తులు పెట్టుకొని చేశారు వాళ్ళు, ఇదైపోతారు. అట్లా కాదు, వాళ్ళు సింగిల్గానే వెళ్తే మంచిది. ఒకేలా అన్న వాళ్ళ ఐడియాలజీకి మ్యాచ్ అయ్యేది ఉంటే ఓకే, పర్వాలేదు. కాంగ్రెస్ పార్టీలో నాయకుల మధ్య అంతర్గత గొడవలు ఉన్నాయి అంటున్నారు. అది ఎంతవరకు నిజమంటారు? కానీ వాళ్ళు మేమంతా ఓటని వాళ్ళు అంటున్నారు. ఇంటర్నల్గా వాళ్ళు మేనేజ్ చేసుకున్నారు. పాలిటిక్స్లో ఐఎమ్ జీరో. సో ఓవరాల్గా ఏం చెప్తారు సార్ ప్రజలకైనా? సింపుల్ ఒకటే, అందరికీ వెల్ఫేర్ యాక్టివిటీస్లో అందరికీ సమానంగా వెళ్ళాలి. ఒక కమ్యూనిటీకే కాంట్రాక్ట్స్ కూడా ఇంతకుముందు, ఇప్పుడు కూడా కాంట్రాక్ట్స్ కూడా ఒక కమ్యూనిటీకే ఇస్తున్నారు. అట్లా కాదు, ఓపెన్గా చెప్పండి, ఆన్లైన్లో పెట్టేసేయండి. ఓపెన్గా ఉంటే అది పబ్లిక్ చూడడానికి కూడా అరే అందరికీ వస్తుంది అన్న, టాలెంటెడ్ పర్సన్కే వస్తుంది అనేది రావాలి. యూత్ కూడా ఎంప్లాయ్మెంట్ పెరిగేటట్టు ఏదైతే ఇది ఉందో అదే తీసుకోవట్లేదు. ఏ గవర్నమెంట్ తీసుకోలేదు, ఇంతకుముందు గవర్నమెంట్ తీసుకోలేదు, ఇప్పుడు తీసుకోలేదు. యూత్ని ఎంకరేజ్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.